నమస్తే తెలంగాణలో ఈ మధ్య ఒక 2 to 3 పేజెస్ ఆర్టికల్ వేసిండ్రు. టైటిల్ పుష్కర పాలనలో పుట్టెడు వేదన. సబ్ టైటిల్ 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ఆగమైన దేశం. విలేకర్ గారికి ఫుల్ పాయింట్స్ ఫర్ ప్రాస అండ్ ఐ క్యాచింగ్ హెడ్లైన్స్. ఇంకా మనందరికీ తెలిసిందే, నమస్తే తెలంగాణ ఇస్ బీఆర్ఎస్ పార్టీస్ ఆల్టర్ ఈగో అని. సో బీజేపీకి తెలంగాణలో ఒక సొంత పేపర్ లేదు, మీడియా ఛానల్ లేదు, మీరు మీ పేపర్లో వేసిన పాయింట్స్కి ఏం వేసినా ఆన్సర్ చెప్పుకోలేదు అన్న విషయాన్ని బాగా అడ్వాంటేజ్ తీసుకున్నట్టున్నారు. అక్షరాల 18 పాయింట్స్ మీద బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ పైన అలిగేషన్స్ వేసిండ్రు. అండ్ నాట్ వన్ పాయింట్ ఇస్ యాక్యురేట్. హౌ సాడ్ ఇస్ దాట్? అండ్ హౌ ఇన్సెక్యూర్ ఆర్ యూ? Not needed at all for a leader of KCR's stature, or is it just jealousy? I would like to clarify these points today because and only because the people of Telangana are entitled to right information. కరెక్ట్ వార్తలు చేరవేయకపోవడం ఒక నేరం అయితే, కావాలని తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడం ఇంకా పెద్ద నేరం. అకార్డింగ్ టు ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ passed in 2005 by the Indian Constitution, thanks to the tireless determination of the activist Aruna Roy. మనం అసలు మ్యాటర్లకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఐ వుడ్ లైక్ టు మేక్. ఆల్దో ఐ am a member of BJP because of my strong nationalist ideology, I am also a huge fan of KCR గారి పాలనకి కొంచెం పార్షల్. సో రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ విషయంలో ఉన్నంత ఖచ్చితంగా ఉండలేను. ఆ సాఫ్ట్ హార్టెడ్నెస్ కొంచెం కనిపిస్తుంది. బట్ ఐ ప్రామిస్, మనం స్ట్రిక్ట్గా ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్సే మాట్లాడుకుందాం ఇవాళ. నో పార్షియాలిటీ టు ద ట్రూత్ యాట్ ఆల్, ఆర్ నో పార్షియాలిటీ విత్ ద ట్రూత్ యాట్ ఆల్. ఇంత రెస్పెక్ట్ ఉన్నా ఇవాళ ఈ వీడియో ఎందుకు అని అడిగితే, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్ దట్ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ లాగా ప్రవర్తిస్తుందని. ఇట్స్ అ గ్రేవ్ కన్సర్న్ దట్ బీఆర్ఎస్ లాంటి పార్టీ కూడా డీవియేటింగ్ టాక్టిక్స్ యూజ్ చేసి పొలిటికల్ పర్పసెస్ కోసమని ప్రజలని పక్కదోవ పట్టించడం. ఒక హైలీ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ప్రజల కోసమని వచ్చి ప్రజల కోసం పనిచేసే పార్టీకి ఉండాల్సిన మోడస్ ఆపరాండి కాదు ఇది. అఫ్కోర్స్ అన్ని పార్టీస్ ప్రజల కోసం పనిచేస్తున్నాయని చెప్తారు, బట్ బీఆర్ఎస్ ఐ థింక్ హ్యాస్ అ గుడ్ ట్రాక్ రికార్డ్, సో ఇట్ క్యాన్ క్లెయిమ్ ఇట్. థియరిటికలీ స్పీకింగ్, మనం ప్రిన్సిపల్స్ మాట్లాడుకుంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ప్రధానమైన క్వాలిటీ అండ్ ఆల్సో గోల్ ఈజ్ ప్రజలందరికీ పనికొచ్చే పనులు మాత్రమే చేయడం. అండ్ సో ఒక మంచి పని ఎవరు చేసినా కూడా, ఏ పార్టీ అయినా దాన్ని హర్షించాలి మనం. కానీ పని కట్టుకొని ప్రజల్ని తప్పుడు ఇన్ఫర్మేషన్తో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని మిస్లీడ్ చేయడం ఈజ్ నాట్ acceptable at all for leaders of state.
ఫర్ లీడర్స్ ఆఫ్ అ స్టేట్. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు మన ప్రజలు కూడా లాస్ట్ 75 years నుంచి పాలిటిక్స్ చూసి అర్థం చేసుకుంటున్నారు దట్ రాజకీయ నాయకులు ఓన్లీ నీతులు చెప్తారు, వాటిని ఫాలో మాత్రం కారని. యథా రాజా తదా ప్రజ అని మన ప్రజలు కూడా పూర్తిగా అట్లనే తయారవ్వకముందు ఇట్లాంటి వీడియోస్ వాళ్ళ మధ్యకు వెళ్ళడం చాలా అవసరం. అండ్ ఈవెన్ వర్స్ ఈజ్ మిస్లీడ్ జర్నలిజం ఉన్న పాలిటిక్స్ ఫర్ సెల్ఫిష్ మోటివ్స్ కలిస్తే ఇంకా సమాజం నాశనమే. న్యూట్రల్ న్యూస్ ఇవ్వాల్సిన న్యూస్ పేపర్సే రాంగ్ ఇన్ఫర్మేషను ఇంత బాజాబ్తా ప్రింట్ చేస్తే ఇంకా ప్రజలు ఎవరిని నమ్మాలి? వే డు దే గెట్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్? అసలు ఆర్ దేర్ ఈవెన్ ఎనీ న్యూట్రల్ జర్నలిస్ట్స్ అండ్ మీడియా హౌసెస్ ఎగ్జిస్టింగ్ టుడే? అందుకే కదా నాలాంటి వాళ్ళు జర్నలిస్ట్ చేయాల్సిన పని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చేస్తున్నాము. ఇన్ మై కేస్ ఇట్ సెల్ఫ్, మా బిజినెస్కి జిఎంఆర్ అండ్ కాంగ్రెస్తోని ప్రాబ్లమ్స్ వస్తే ఐ ఆస్క్డ్ 2 senior journalists to cover my story. One of them was actually a good friend. ఇద్దరు కూడా ఫ్రెండు అక్వైంటెన్స్ అని తేడా లేకుండా ఇద్దరు కూడా మిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్లీడింగ్ అడ్వైస్ ఇచ్చిండ్రు. కానీ అంత పెద్ద అన్యాయం జరిగితే న్యూస్ మాత్రం కవర్ చేయలే. చివరికి ఐ మైసెల్ఫ్ హ్యాడ్ టు take to the social media to tell my story. That itself is a scary proof that socialist, republic, democracy ideology unna India ni capitalist politics overtake cheste ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో మనం బ్రతుకుతున్నాము. And I believe in the individual merits of all the above ideologies. కానీ బ్యాలెన్స్ లేకుండా ఏ ఒక్కటి ఎక్కువైనా అది ప్రమాదమే, విచ్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అసలే మన మెజారిటీ ప్రజలకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్న ఒక ప్రాథమిక హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చిందని తెలియదు. అది తెలిసినా దానివల్ల మనకు ఉపయోగం ఏంటో తెలియదు. అసలు ఇన్ఫర్మేషనే సరిగ్గా ఉండదు. అలా అందించే అధికారులు లేరు, ఒక స్ట్రాంగ్ యూనిఫైడ్ సిస్టమ్ లేదు, సెంట్రలీ ఆర్ స్టేట్ వైడ్. ఇట్లనే సగం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మందికి అందాయి. మీకు తెలిసే ఉంటుంది, రాజీవ్ గాంధీ వన్స్ ఫేమస్లీ సెడ్, మేము సెంటర్ నుండి ₹1 పంపిస్తే అది బై ద టైమ్ ఇట్ రీచెస్ ద స్టేట్స్, రాష్ట్రాలకు వచ్చి ప్రజల వరకు చేరే వరకు 15 పైసలు అవుతుంది అని. అంటే 85% మధ్యలోనే ఎగిరిపోయేది. ఒక మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ప్రభుత్వం నిధులు కేటాయించిన వాటిని సరిగ్గా వాడకపోవడానికి, యూటిలైజ్ చేయకపోవడానికి, ప్రజలకి వాళ్ళ బెనిఫిట్స్ గురించి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవడం అన్నదే is a main reason, because clear communication and information is a big issue in India. ఆ నిధులన్నీ చివరికి ఎటుపోతాయో అది ఎవరికే తెలియాలి, మన నాయకులకు తెలియాలి. దేశమంతా పవర్లో ఉన్న 5000 పాలిటీషియన్స్, అంటే ప్రస్తుతం పవర్లో ఉన్న పాలిటీషియన్స్, వాళ్ళకి ఆర్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, ఎప్పుడు కూడా ఎనీ గవర్నమెంట్ అన్ని
అసెంబ్లీ స్థానాలు, వివిధ ప్రోగ్రామ్స్కి అంతమంది ఉంటారు. వాళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్, ఎక్కడ లేనన్ని ఖర్చులు, ప్లస్ దేశం మొత్తం 2 కోట్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ అందరికీ జీతాలు, అసెంబ్లీలు, పార్లమెంట్లు, సెక్రటేరియట్లు, థౌజండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎంప్లాయీ హౌసింగ్, politicians housing, pensions, insurances, security, ఎన్నో ఫెసిలిటీసు, హంగు ఆర్భాటాలు, నానా హంగామా, ఈ మొత్తం సిస్టమ్కి కొన్ని వేల కోట్ల ప్రజాధనం ఖర్చు. ఇంత చేసి ఇంతమంది కలిసి ఒక ఇయర్ లాంగ్ ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ బడ్జెట్స్ తయారు చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కొన్ని వందల పాలసీస్ క్రియేట్ చేసి వాటికి ప్రణాళికలు వేసి ఇంత జమేలా ఏ ప్రజల కోసం అని చేస్తున్నారో ఆ ప్రజలకే చేరకపోతే దాన్ని సక్సెస్ఫుల్ గవర్నెన్స్ అంటారా? నా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి తెలంగాణలో మీ సేవా సిటిజన్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేసిన ది గ్రేట్ కేసీఆర్ గారికి ఈ ప్రాబ్లం గురించి నేనేం చెప్తా? తాతకి దగ్గులు నేర్పించినట్టు ఉంటుంది. మీరు అసలే 1000 తాతలకు మించిన జ్ఞాని. సో ఆఫ్ కోర్స్ బీజేపీ సర్కార్ ఈ ప్రాబ్లమ్ని కూడా చాలా ఎక్స్టెంట్ వరకు సాల్వ్ చేసింది అనుకోండి. జన్ ధన్ యోజన పాలసీతో బ్యాంకులల్లో మిగిలిపోయిన ఎక్సెస్ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ని కాంగ్రెస్ హయాంలో దే యూస్ టు గెట్ వేస్టెడ్, దే వుడ్ బీ జస్ట్ రిటన్ ఆఫ్. And not just that, any funds which is being sent to the people, అది స్టేట్ గవర్నమెంట్ త్రూ పంపకుండా డైరెక్ట్గా ప్రజలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అండ్ హౌ ఆర్ దే డూయింగ్ దాట్? అది మీరు కూడా వాడిండ్రు, ఆధార్ అండ్ కేవైసీ లింక్డ్ మొబైల్ బ్యాంక్ అకౌంట్స్తోని. సో సెంటర్ నుండి వచ్చే ఫండ్స్ పక్కదారులు పట్టకుండా డైరెక్ట్గా అన్ని స్టేట్స్లో ఉన్న ప్రజలకి అందేలాగా చేస్తున్నది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. ఆ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండని, తృణమూల్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, వివక్ష ఏం లేదు. ఈ విషయం మీకు తెలియకుండా ఉండదు. అండ్ నా వరకైతే మనం పవర్లో ఉన్నా లేకపోయినా ఒక రెస్పాన్సిబుల్ అపోజిషన్ చేయాల్సిన పని ప్రభుత్వం చేసిన మంచి పనులని కూడా, అంటే పవర్లో ఉన్న ప్రభుత్వం చేసిన మంచి పనులని ఎండగట్టడం కాదు కదండి. సరిగ్గా చేయని వాటిని మాత్రమే ఎత్తి చూపాలి. అంతేగాని మీ పార్టీ క్యాడర్ని మోటివేట్ చేయడం కోసమో, లేక కాన్స్టెంట్గా పబ్లిక్ వ్యూలు ఉండడం కోసమో, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ విన్ అవ్వడం కోసమో అయిన దాన్ని కాని దాన్ని క్రిటిసైజ్ చేయడం is a grossly irresponsible act and absolutely unacceptable for a party headed by a leader like KCR. And I always wondered, all the esteemed government servants, politicians, the administration, ఇదే సొసైటీలో బ్రతకరా? ఏ సిస్టమ్ని అయితే కరప్షన్తో పెంచి పోషిస్తున్నారో మీరు, మీ పిల్లలు కూడా ఇందులోనే బ్రతకాలి కదా. ఏ లంచాలు అయితే ఇంత కామన్ చేసిండ్రో ఆ లంచాలు మీరు కూడా ఇవ్వాల్సి రావట్లేదా? మేబీ అట్ అ మచ్ బిగ్గర్ స్కేల్. పొల్యూషన్ చెక్ చేయకుండా వెహికల్స్ అండ్ ఈవెన్ ఫ్యాక్టరీస్కి పర్మిషన్ ఇస్తే మీరేమైనా చంద్రమండలం నుండి గాలి పీల్చి మార్స్ నుండి వచ్చిన నీళ్ళు తాగుతున్నారా? సేమ్ వాటర్ ఈవెన్ యూ హ్యావ్ టు డ్రింక్, రైట్? సేమ్ పొల్యూషన్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ లంగ్స్, యువర్ హెల్త్, యువర్ హార్ట్ ఆల్సో, అండ్ ఆఫ్ కోర్స్ యువర్ ఫ్యామిలీస్. డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్సెస్ ఇస్తే
ఎంతమంది పాలిటీషియన్స్ కిడ్స్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్లో చనిపోలేదు? కేర్లెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రమోట్ చేస్తే, హాఫ్ ఎడ్యుకేషన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిగ్రీస్ అండ్ జాబ్స్, హాఫ్ నాలెడ్జ్తో ఎంతమంది పాలిటీషియన్స్ కిడ్స్ ఇవాళ డ్రగ్ యాడిక్ట్స్, ఆల్కహాలిక్స్ కాలేదండి? పండిత పుత్ర శుంఠ అని ఊరికే అనలేదు. ట్రూ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్ స్టార్ట్స్ ఎట్ హోమ్. మన ఇంటిని, మన ఇల్లు ఉన్న మన దేశాన్నే మనం స్వార్థంతో, షార్ట్ టర్మ్ విజన్తో మనమే ధ్వంసం చేసుకుంటే చివరికి మన గతి ఏంటి అన్న చిన్న లాజిక్ మన నాయకులు ఎట్లా మిస్ అయినరు? As a society and as responsible citizens of a country, మనందరి అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఇస్, ఏ పార్టీలా మనం ఉన్నా లేకపోయినా మన తాతలో, మామయ్యలో, బాబాయ్లో, ఫ్రెండ్స్ వాళ్ళతో రిలేషన్షిప్స్ పాడైపోతాయని వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ కానీ తప్పుడు పనులు చేస్తున్నా వాళ్ళకి బయస్డ్గా ఉండి వాళ్ళకి గుడ్డిగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం కాదు. Our primary responsibility is to ధర్మం, ఓన్లీ ధర్మం అండ్ అవర్ కంట్రీ. కృష్ణుడు ఉపదేశం చేసిన గీతా సారాంశం కూడా ఇదే. హ్యుమానిటీతోని ఒకరినొకరు వీలైనంత సహాయం చేసుకోవడం, ప్రజలు, ప్రభుత్వం అందరు కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇది మన ధర్మం. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి స్వార్థం కోసం అనవసర పాలిటిక్స్తోని టైం వేస్ట్ చేస్తే దేశం ముందుకు వెళ్ళే బదులు వెనక్కి పోతుందండి. ఇది బోరింగ్ ఉంటుంది, లెక్చర్ వీక్నట్టు ఉంటుంది. బట్ ఈస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ వాట్ ఐ సెడ్? యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ, held on a pedestal for performing the impossible task of transforming an economically backward Telangana to an economic powerhouse today with his revolutionary projects within 10 years, with engineering marvels like Kaleshwaram, 24/7 power, Mission Kakatiya, Raitu Bandhu and Raitu Bhima, amongst others, that brought about an unprecedented green revolution in drought-ridden Telangana, and the mastermind behind the unrivaled TSI pass, amongst other expansion moves that caused IT, pharmaceutical and industrialization boom of Telangana. An outstanding leader that is behind the think tank behind social welfare and upliftment schemes like Dalita Bandhu, 2-bedroom housing, Kalyana Lakshmi, amongst many others. The visionary leader behind the Telangana that we see today, which is thriving despite the last 3 years of debacles, does not have to resort to Congress-like tactics at all. Anduke, no politics and blame game from me, only true development facts, point by point. Part 2 coming up, 20 minutes ankunna, it's actually past 20 minutes, so, or about to be past 20 minutes, so we will go over the next
the specific 18 points in the next video. Thank you.